నమస్కారం. సాధారణంగా ఆధ్యాత్మిక ప్రగతి అనగానే మనకి ఏమేమో గుర్తుకొచ్చేస్తాయి గదా. ఎన్నో ఏళ్ల సాధన చేయాలని, కఠినమైన తపస్సు చేయాలని, లేదంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగాలని అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన ప్రగతికి అసలిలాంటి బాహ్యమైన కొలమానాలే అవసరం లేదు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లోతైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మూలం నుండి ఆధ్యాత్మికత యొక్క అసలైన అర్థమేమిటో, బయటి విషయాలపై ఆధారపడకుండా లోపల జరిగే మార్పుని ఎలా కొలవాలో తెలుసుకోబోతున్నాం. అసలు ఒక వ్యక్తి నిజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడా లేదా అని తెలుసుకోవటానికి ఆ నిజమైన ప్రమాణం ఏంటి? వి గణేశన్ గారు రాసిన 24 మహాత్ములతో నా మధుర స్మృతులు అనే అద్భుతమైన పుస్తకం ఆధారంగా మనం ఈ ప్రశ్నను పరిశీలిద్దాం. ఆలోచించండి, ఈ భూమి మీద కోటానుకోట్ల మంది మనుష్యులు ఉంటే కేవలం కొద్దిమంది మాత్రమే ఎందుకు మహాత్ములుగా పిలువబడుతున్నారు? వాళ్ళెవరూ పెద్ద పెద్ద ఆస్తులు కూడబెట్టినవాళ్లు కాదే. మరి వాళ్లలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి? అస్తిత్వ నియమాలను అర్థం చేసుకుని జీవించటం అంటే అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే భ్రమకు, సత్యానికి మధ్య ఉన్న తేడాను ఇది చాలా అద్భుతంగా వివరిస్తోంది. మనం ఎన్ని పుస్తకాలు చదివామో, ఎన్ని ఆశ్రమాలు తిరిగామో అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వయలిన్ వాయించడం ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడన్నది లెక్క కాదు. ఆ సంగీతంలోని స అనే స్వరాన్ని పట్టుకున్నాడా లేదా అన్నదే అసలైన విషయం. ఆ స్వరం దొరికితే సంగీతం దొరికినట్టే కదా. అలాగే భోజనంలో ఎన్ని ముద్దలు తిన్నామన్నది కాదు, మనకు ఆ తృప్తి కలిగిందా లేదా అనేది ముఖ్యం. మనం ఏ పని చేస్తున్నా సరే పూర్తి ఎరుకతో, అంటే ఒక అవేర్నెస్తో ఉండటమే ఇక్కడ సత్యం. ఇక ఈ ప్రయాణంలో ఆనందమయీ మాత చెప్పిన అసలైన ప్రమాణమేమిటో ఇప్పుడు చూద్దాం. ఆనందమయీ మాత చెప్పిన ఈ మాటలు ఒక్కసారి వినండి. దైవానికి చేరువవుతున్నాడు అనుటకు నిజమైన రుజువు ఏమిటంటే, అతడు ఏ వ్యక్తి పట్ల, ఏ వస్తువు పట్ల కూడా ద్వేషభావన కలిగి ఉండడు. ఎంత ప్రశాంతమైన, అద్భుతమైన సత్యం కదా ఇది. దైవత్వానికి దగ్గరవ్వడమంటే ఆకాశం నుంచి శక్తులు సాధించడం కాదు. మన మనసులో ఏ మూలనా సరే ద్వేషమనే భావనే లేకుండా ఉండటమనే ఆవిడ స్పష్టంగా చెబుతున్నారు. ఇలా ద్వేషం లేకుండా ఉండటమే ఆధ్యాత్మిక ప్రగతికి ఒక తిరుగులేని సంకేతం. ఎప్పుడైతే ఒకరి మనసులోంచి ఈ ద్వేషం పూర్తిగా మాయమైపోతుందో అప్పుడు సహజంగానే వాళ్లలో అద్భుతమైన లక్షణాలు బయటకొస్తాయి. ప్రేమ, క్షమించగలిగే గుణం, అలాగే అంతులేని ఓర్పు వాళ్లలో నేచురల్గానే ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్నవారు అనవసరమైన మాటలు మాట్లాడరు, పనికిరాని ముచ్చట్లు పెట్టుకోరు. ఎందుకంటే ఇతరుల గురించి వృధాగా మాట్లాడుతూ తమ అమూల్యమైన మానసిక శక్తిని కోల్పోవడం వాళ్లకి అస్సలిష్టం ఉండదు. అసలు నిశ్శబ్దమే వాళ్లకి సహజ స్వభావం అయిపోతుంది. ఇప్పుడు ఈ విశ్లేషణలో ఒక పవర్ఫుల్ పోలిక గురించి మాట్లాడుకుందాం. జేబులో నిప్పు వర్సెస్ జేబులో పువ్వు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో నిజంగా అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ద్వేషమనేది అచ్చం జేబులో పెట్టుకున్న నిప్పులాంటిది. మనం వేరే ఎవరి గురించో ఆలోచిస్తూ వారిని ద్వేషిస్తూ రగిలిపోతుంటే ఆ నిప్పు ముందుగా కాల్చేది దాన్ని మోస్తున్న వ్యక్తినే కదా. మనం ఎవరిమీదైతే కోపంగా ఉన్నామో వాళ్లకేమైనా నష్టం జరుగుతుందో లేదో తెలీదు, కానీ ఆ ద్వేషాన్ని మోస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అదే జేబులో ఒక మంచి పువ్వు పెట్టుకున్నామనుకోండి, ఆ అద్భుతమైన సువాసన ముందుగా మోస్తున్నవారికే వస్తోంది కదా. ప్రేమ అంతే, అది మనల్ని వికసింపజేస్తుంది. కాబట్టి ఇతరుల మీద ద్వేషం పెంచుకోవటమనేది సాధకుడి మార్గానికి అతి పెద్ద అడ్డంకి అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా మనకు చెడు చేసినా ఆ పరిస్థితిని ఎలాగైనా సరిచేసుకోవాలి, కాని మన లోపల మాత్రం ద్వేషాన్ని పెట్టుకోకూడదు. ఎందుకో తెలుసా, ఈ ద్వేషమనే నిప్పు మనలో ఉండే అహంకారాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చేస్తుంది. ఆ బలపడిన అహంకారం కాస్త మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక పెద్ద గోడలా అడ్డు నిలబడుతుంది. సరే, ఇప్పుడు ఇది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఈ కాన్సెప్ట్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. అహంకారం ఒక అడ్డుగోడ. దీని గురించి ప్రముఖ రచయిత చలంగారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, గమనించండి. ఈ చలమన్నవాడు లేకుండా పోవాలి, అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి చలమడ్డొస్తున్నాడు అని ఆయన అన్నారు. అంటే దీని అర్థమేంటంటే, మన పేరు, మన వ్యక్తిత్వం, ఆ నేనునే అహంకారం ఇవన్నీ పూర్తిగా మాయమైపోవాలి. అసలైన సత్యాన్ని దర్శించడానికి మన ఐడెంటిటీ, మనలోని ఈ అహంకారమే ఒక పెద్ద అడ్డుగోడలా నిలబడుతుందని చలంగారి అనుభవం చెప్తుంది. ఇక తర్వాతి అంశం, అసలు అహంకారం లేకపోతే ఎలా ఉంటుందో తెలిపే పసిపిల్లల స్థితి. అహంకారం అనేది ఏ కోసానా లేని ఆ స్వచ్ఛమైన స్థితి ఎలా ఉంటుందంటే, మనిషి పూర్తిగా వర్తమానంలో జీవిస్తాడు. వాళ్ళ మనసులో ఎలాంటి చెత్త ఉండదు,
ఎవరి పట్ల రవ్వంత ద్వేషం కూడా ఉండదు. ఒక చిన్న పిల్లాడిని చూస్తే ఎవరి చప్పట్ల కోసమో నవ్వడు కదా, తనలో తాను ఆనందిస్తూ సహజంగా నవ్వుకుంటాడు. ఒక అడవిలో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చున్న ఒక మూగ జీవిలాగా జ్ఞానోదయం పొందిన మనిషి స్థితి కూడా అంతే స్వచ్ఛంగా, ఎలాంటి భారం లేకుండా ఉంటుంది. ఫైనల్గా చూస్తే మిగిలేది ఒకటే, మనకు మనం స్వచ్ఛంగా ఉండటం, మనలో మనం ప్రశాంతంగా ఉండటం, వేరే వాళ్లతో సంబంధం లేకుండా, సమాజంలో ఏదో గుర్తింపు కోసం పాకులాడకుండా, కేవలం మనలో ఉన్న ఆ వాస్తవికతతో మనం ఆనందించడం. ఈ అస్తిత్వ స్థితికి బయటవాళ్ల దగ్గర్నుంచి, సమాజం నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఎంతమంది మనల్ని చూస్తున్నారు, ఎంతమంది మెచ్చుకుంటున్నారు అనేది అస్సలు పట్టింపే ఉండదు. జస్ట్ మనతో మనం అలా ప్రశాంతంగా ఉండటమే అసలైన ఆధ్యాత్మిక పరిపక్వత. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ జీవిత ప్రయాణంలో మనం మన జేబులో దేన్ని మోస్తున్నాం? మనల్ని మనం కాల్చేసుకునే ద్వేషం అనే ఆ నిప్పునా, లేక మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి సువాసనలు పంచే ప్రేమ అనే పువ్వునా? మనం ఎంచుకునే ఆ చిన్న విషయమే మన మొత్తం అస్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది మోయాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం నిజంగా ఒకసారి లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.